లాస్ట్ వన్ కదా చూడండి. A has some coins. He have half of the coins and two more to B. B have a half of the coins and two more to C. C give half of the coins and two more to D. The sum of the coins D has now is the smallest two digits number. How many coins does A have into the beginning? ఏ వద్ద కొన్ని నాణ్యాలు ఉన్నాయి, అతడు సగం నాణ్యాలు మరియు మరో రెండు నాణ్యాలను బికి ఇస్తాడు. బి అతడు సగం నాణ్యాలు మరియు రెండు నాణ్యాలను సికి ఇస్తాడు. సి నాణ్యాలు సగం మరియు మరో రెండు నాణ్యాలు డీకి ఇస్తాడు. డి వద్ద ఉన్న నాణ్యాల సంఖ్య అతి చిన్న రెండంకెల సంఖ్య అయితే ఏకు ప్రారంభంలో ఎన్ని నాణ్యాలు ఉన్నాయి? క్వశ్చన్ అర్థమైందా? ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 4 persons ఉన్నారు. ఫస్ట్ ఏ అనే వద్ద ఇక్కడ కొన్ని కాయిన్స్ ఉన్నాయి. దాన్ని ఏం చేస్తుంది అంటే హాఫ్ చేసుకొని దానికన్నా రెండు ఎక్కువ చేసి వాడికి బీకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన కాయిన్స్లో మళ్ళీ ఏం చేశాడు చెప్పండి, హాఫ్ చేసుకొని దానికన్నా రెండు ఎక్కువ ఎవరికి ఇచ్చాడు? సికి ఇచ్చాడు. ఆ సి అనేవాడు ఏం చేస్తాడంటే డీకి ఏమి ఇస్తున్నాడు చెప్పండి, హాఫ్ చేసుకొని రెండు ఎక్కువ చేసి వాడికి ఇచ్చాడు డీకి. ఇప్పుడు డి వద్ద ఉన్న నాణ్యాల సంఖ్య ఇచ్చాడు ఆల్రెడీ. ఏమి ఇస్తున్నాడు చెప్పండి, ఏమి ఇచ్చాడు? వాడికన్నా ఎన్ని ఉన్నాయని అన్నాడు. రెండంకెల చిన్న సంఖ్య అన్నాడు. అంటే ఎంత? 10 కదా, 10. డి వద్ద సంఖ్య ఉన్నదంటే 10 అయితే మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు, స్టార్టింగ్లో ఏ వద్ద ఎన్ని ఉన్నాయి? క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారంటే 4 persons ఉన్నారు. ఏ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు చెప్పండి, వాడికన్నా నాణ్యాల్లో హాఫ్ ప్లస్ 2 తీసుకు ఇస్తున్నాడు. హాఫ్ కాదు, హాఫ్ అంటే అది మనది ఈజీ క్వశ్చనే, కానీ హాఫ్ ప్లస్ 2 ఇచ్చాడు. ఎవరికి? బికి. బి ఏం చేస్తాడంటే వాడు ఇచ్చిన నాణ్యాల్లో మళ్ళీ హాఫ్ చేసేసుకొని దానికి మళ్ళీ 2 యాడ్ చేసి సికి ఇచ్చాడు. సి అనేవాడు ఏం చేస్తాడు చెప్పండి, వాడి కాడ ఉన్న నాణ్యాల్లో హాఫ్ చేసి ప్లస్ 2 చేసి డీకి ఇచ్చాడు. డీకి ఫైనల్ గా ఉన్న నాణ్యాలు ఎన్ని చెప్పండి? 2 digits నెంబర్ లీస్ట్ అన్నాడు, అంటే 10 కదా. ఓకే, అయితే మనకు స్టార్టింగ్ లో ఏ కాడ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఈ క్వశ్చన్ చూడడం ఎలా చేయాలంటే, ఎంతమంది ఉన్నారు చెప్పండి పర్సన్స్? 4 persons కదా. ఒకటి ఏ అయితే, రెండో వాడు బి, మూడో వాడు సి, నాలుగో వాడు డి. ఇది అయితే మనకి ఇచ్చాడు. డి కాడ ఉన్న నాణ్యాలు మా ఇండైరెక్ట్గా ఇస్తాడు. ఏమి ఇస్తాడు చెప్పండి, స్మాలెస్ట్ 2 digits నెంబర్ అన్నాడు. అంటే స్మాలెస్ట్ 2 digits నెంబర్ 10 మా. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, సి అనే వాడు ఏం చేస్తాడంటే వాడి కాలంలో ఉన్న దాంట్లో సగం చేసి ప్లస్ 2 చేసి ఎవరికి ఇచ్చాడు? డీకి ఇచ్చాడు. అంటే చూడండి మా, అంటే -2 చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 8. ఇంతవరకు ఓకేనా? 8 దాన్ని ఇంటూ 2 చేయండి. ఇంటూ 2 చేస్తే ఎంతమా? 16. ఇప్పుడు చూడండి 16 ఇప్పుడు ఓకేనా? వీడికాడ 16 ఉంటే దీంట్లో హాఫ్ ఎంత? 8 ప్లస్ 2 చేస్తే 10 కదా వాడికి ఇచ్చినట్టు. ఇది అర్థమైంది ఈ కండిషన్. ఓకే, ఇప్పుడు చూడండి దీంట్లోంచి -2 చేద్దాం, 14. దాన్ని డబల్ చేయండి మా, 28. ఇప్పుడు చూడండి 28 ఉంది అనుకోండి, హాఫ్ ఎంత? 14 ప్లస్ 2 చేస్తే 16 అయింది కదా వాడికి. ఇది అర్థమైందా? అంటే ఇక్కడ చూడండి దీంట్లోంచి ఏం చేస్తాను చెప్పండి, మళ్ళీ -2 చేస్తే ఎంత? 26. దాన్ని డబల్ చేయండి, డబల్ చేస్తే ఎంత చెప్పండి? 52. అంటే వీడి కాడ ఉన్న నాణ్యాలు 52నే కదమ్మా. సో 52లో హాఫ్ ఎంత? 26 ప్లస్ 2 వీడికి ఇచ్చాడు. అర్థమైందా? అంటే స్టార్టింగ్లో చూడండి ఏ వద్ద ఉంది అన్నట్టు 52. ఓకే, ఇంకోసారి చెప్పరా? ప్లస్ 2 ఇచ్చినప్పుడే కదా 16 ఉన్నాయి మా. ఇప్పుడు చూడండి 52 ఉన్నాయా? 26 ప్లస్ 2 ఇచ్చినందుకే 28 వాడి కాడ ఉంది. అట్లమ్మా 52 ఓకేనా? హాఫ్ ఎంత? 26 ప్లస్ 2 ఎంత? వీడి కాడ ఉన్నది దాంట్లోంచి. వీడికి ఎంత ఇచ్చాడు మా? 28 ఇచ్చాడు కదా. ఆ 52లో హాఫ్ ఎంత? 26 ప్లస్ 2 ఎంత? 28 ఇచ్చినాడు కదా. మళ్ళీ వీడి దీంట్లో చూడండి వీడి 16 ఇచ్చాడు. ఆ 16 ఏంటంటే హాఫ్ ప్లస్ 2. ఓకే, ఒకసారి చెప్తా చూడండి. క్వశ్చన్ ఎలా చేస్తున్నాం అంటే, ఎంతమంది ఉన్నారంటే ఏబిసిడి రాసుకుంటాం. ఏబిసిడి. డి కాడ ఉంది 10. ఓకేనా? 10 ఎక్కడివి అంటే హాఫ్ ప్లస్ 2నే 10. హాఫ్ ప్లస్ 2 10 అయినప్పుడు -2 చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 8. 8 అనేది వీడి దాంట్లో హాఫ్ అనే కదా. హాఫ్ ప్లస్ 2 అనేది 10 అయితే -2 చేస్తే 8 అనేది అంటే హాఫ్. అంటే వీడి కాడ ఎంత ఉన్నట్టు అంటే ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి? 16 ఉన్నట్టు. ఆ 16 ఎక్కడిది వాడికి? ఒక 2 యాడ్ అయినా అంటే 14. అంటే వీడి కాడ ఎంత ఉన్నట్టు? ఇంటూ 2 ఎంత? 28. -2 చేస్తే ఎంత? 26. దాన్ని డబల్ చేస్తే ఎంత? 52. వాడి కాడ ఎంత అంటే 52. ఓకేనా?